రైట్. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10:30 సెక్రటరియట్ లో మొబైల్ యాప్ ను సిద్ధంగా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే రవాణా శాఖ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలోని 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారులు వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్ను సీఎం ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేయబోతా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క మొబైల్ యాప్ను లాంచ్ చేయబోతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క మొబైల్ యాప్ను ఇప్పటికే 4 జిల్లాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ పైలట్ ప్రాజెక్టుగా కూడా పెట్టడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అది విజయవంతం కావడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలకు ఇల్లు అందించేందుకు ప్రభుత్వం ఈ యొక్క మొబైల్ యాప్ను అయితే లాంచ్ చేయబోతా ఉంది. ఈ యొక్క మొబైల్ యాప్లో 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి కూడా అధికారులు వెళ్ళి అతని యొక్క పూర్తి సమాచారం అందులో నిక్షిప్తం చేసిన తర్వాత లబ్ధిదారుల గుర్తింపు సులభం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొదటి ఏడాదిలో 4,50,000 ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. రేపటి నుంచే కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా సొంత స్థలాలు ఎవరికైతే ఉంటాయో వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి పేరు పైన ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు 10:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మొబైల్ యాప్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క యాప్ను అధికారికంగా లాంచ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇక అర్బన్ ప్రాంతాల విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో సొంత స్థలాలు లేని పేదలు చాలామంది ఉంటారు. వారి కోసము ప్రత్యేకంగా ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు లేదంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థల సేకరణకి ఇప్పటికే ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. అక్కడ ఖాళీ స్థలంలో వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు అక్కడ నిర్మించి మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి సమాచారం రాష్ట్రంలో అసలు ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, వారికి ఎవరెవరికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలి, అత్యంత నిరుపేదలకు అని చెప్పేసి ప్రభుత్వం అయితే మరికొద్ది సేపట్లో మొబైల్ యాప్ను లాంచ్ చేయబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.